శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అజయబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో అండి, ఇద్దరు ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేని ఇద్దరు పర్సన్స్ గురించి మనం మాట్లాడుకుందాం అండి. ఓకే. మంచి స్నేహితులు వాళ్ళు, గొప్ప సినిమాలు చేశారు. ఒకరు రచయిత అయితే ఇంకొకరు దర్శకులు. బాపు రమణ గారు. మనకు కొంతమంది ఉంటారండి. ఇప్పుడు తమిళ్ శంకర్ గారికి రైటర్ సుజాత గారు ఉండేవాళ్ళు. అవునవును కదా. ఇట్లా కానీ వాళ్ళతో కూడా పోల్చలేమండి. వీళ్ళు అవసరాని కోసం కొన్ని బంధాలు అటు మీరు చెప్పిన వాళ్ళలో వస్తాయి కానీ మంచి స్నేహం వీళ్ళది కాదండి. ఇచ్చేదంటే ఇల్లు కూడా పక్క పక్కనే కట్టుకున్నారు. వీళ్ళు మంచి స్నేహితులు. అలాగనే వీళ్ళ ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేరండి. ఆలోచనలు కూడా అండి. అంటే ఒక్కొక్కసారి అంత తేలిగ్గా ఆలోచనలు కలవు. ఆ తర్వాత వాళ్ళు అంతకాలం అంటే 1940 దాదాపుగా 1942 నుంచి చనిపోయేంత వరకు కలిసి ఉండటం అనేది ఎక్కడైనా జరుగుతుందా? నిజమండి, కరెక్ట్. ఇది చెప్పుకోవాల్సిన అంశం. అంశం. పైగా వాళ్ళిద్దరు కలిసి ఏదో అలటప్ప సినిమాలు ఎందుకు అయ్యో అసలు వాళ్ళిద్దరు కలయిక ఒకెత్తు. నేను వాళ్ళిద్దరిని చిత్రాక్షర జంట అంటాను. నేను చిత్రాలేమో బాపు గారు, అక్షరాలేమో రమణ గారు. జంట. ఆ చిత్రాన్ని అక్షరాన్ని విడదీయలేరు. మంచి మంచి కాయినింగ్ అండి, మంచి కాయినింగ్. ముందు నేను రమణ గారి గురించి చెప్తాను. నేను రమణ గారి గురించి చెప్పే ముందు వీళ్ళిద్దరి గురించి ఒక పాటతో స్టార్ట్ చేస్తాను. యాక్చువల్ గా నేను అనుకున్నాను మనం ఏంటంటే డివిజన్ చేస్తాం. రమణ గారిది సపరేట్ గా, వీళ్ళని విడదీయలేని బంధం ఇదే. వీళ్ళ బంధం గురించి ఒక పాటతో స్టార్ట్ చేస్తాను. ఓకే ఏమండి? స్నేహబంధం అనే సినిమాయే. స్నేహబంధము ఎంత మధురము, కరిగిపోదు జీవితాంతము. అలాగే అంతం వరకు ఉన్నారు వీళ్ళు. ఏమండి? ఊహ తెలిసినప్పటి నుంచి ఉసురు పోయేంత వరకు జంటగా ఉన్నారు వీళ్ళు. ఒకళ్ళు మనిషి అయితే ఒకళ్ళు నీడ. ఆ మనిషి నీడని మనిషిని విడదీయలేము. దాన్ని విడదీయలేము. ఆత్మ ఒకళ్ళైనా రెండు ఆత్మలైనా కూడా ఒకే ఆత్మగా ఒకే శరీరంగా బతికిన వాళ్ళు బాపు రమణ జంటలు. దీన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే సినిమా పరిశ్రమలో అరుదు. సినిమా పరిశ్రమలో ఎమోషన్స్ చాలా ఉంటాయి. సక్సెస్ తోటి ఫెయిల్యూర్స్ తోటి ఎమోషన్స్ మారిపోతూ ఉంటాయి, బంధాలు మారిపోతూ ఉంటాయి, ఫ్రెండ్షిప్లు మారిపోతూ ఉంటాయి. కానీ వాటికి అతీతంగా వీళ్ళు అదే చెప్పాను కదా, అక్షరం చిత్రం లాగా, చిత్రాక్షరం లాగా వాళ్ళు లాస్ట్ వరకు ఉన్న స్నేహితులు వాళ్ళిద్దరు. ఎక్కువ కూడా అవసరం లేదన్నట్టు. ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో ఒక చిన్న మెతుకు చాలన్నట్టు. ఇప్పుడు మనకి ముత్యాల ముగ్గులో రావుగోపాలరావు గారు ఆ డైలాగ్ ఇప్పటికీ చెప్పుకుంటా ఉంటారు. ఆకాశంలో సూర్యుడు మటర్ చేసినట్టు. రమణ గారు సింహాచలం అనే దంపతులు ధవళేశ్వరంలో 1931లో పుట్టారండి. ఆయన అంటే 31 అని ఒకరు అంటారు, 32 అని ఒకరు అంటారు. ఏదైనా సరే ఆ సంవత్సరాల్లో ఏదైనా సరే బ్రిటిష్ వాళ్ళ మెడ్రాస్ ప్రెసిడెన్సీలోనే పుట్టారు. ఎవరైనా సరే అందరూ మొత్తం 20ల తర్వాత పుట్టిన వాళ్ళందరూ 30ల వరకు బ్రిటిష్ వాళ్ళ టైంలోనే పుట్టారు. ఏమండి? అందుకని అక్కడి నుంచి వద్దాం మనం. ధవళేశ్వరంలో పుట్టారు. ఈయన ఆనకట్లో ఒక ఇన్స్పెక్టర్ అనుకుంటా, ఇన్స్పెక్టర్ ఈ తండ్రి. తర్వాత చిన్నతనంలోనే వీళ్ళు అసలు ఒరిజినల్గా పూర్వీకులు బరంపురం అంట, ఒరిస్సా దగ్గర బరంపురం అంట వీరి పూర్వీకులు. ఏది సింహాచలం గారి, రమణ గారి పూర్వీకులు. రమణ గారి ఫాదర్ సింహాచలం గారు కదండి. వాళ్ళ పూర్వీకులందరూ బరంపురం నుంచి వచ్చిన వాళ్ళు అంట. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆ ఉద్యోగ రీత్యా ధవళేశ్వరం ఆనకట్ట కట్టేటప్పుడు ఆయన అక్కడ జాబ్లో చేరాడు ఆయన. కానీ చిన్నతనంలోనే ఆయన చనిపోయారు. రమణ గారి చిన్నతనంలోనే పోయారు. పోయిన తర్వాత వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఇక తట్టుకోలేక వీళ్ళ అక్క బావ ఎవరో ఉంటే మెడ్రాస్లో వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అయిపోయారు. ఎవరు తల్లి రమణ గారు తీసుకుని అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్లో జాయిన్ చేసింది ఆవిడ, వాళ్ళ పోషణలో ఉంటూ. స్కూల్లో జాయిన్ చేసి పిఎస్ హై స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడే బాపు గారు కూడా చదివారు. మళ్ళీ
రమణ గారు అక్కడే చదవకుండా మళ్ళీ రాజమండ్రి వీరేశలింగం హై స్కూల్లో మళ్ళీ ఏదో దీని మీద వచ్చి ఎవరో బంధువులు ఉంటే అక్కడికి వచ్చి అక్కడ చదివారు ఒక 2 ఏళ్ళు. మళ్ళీ మెడ్రాస్ వచ్చారు. ఇలా షిఫ్ట్లు అవుతున్నారు, అంటే అవసరార్థం చదువుకుంటున్నారు అనమాట. ఓకే. ఏమండి మళ్ళీ వచ్చి కేసరి హై స్కూల్కి సెటిల్ అయిపోయారు. మొత్తం కేసరి హై స్కూల్లోనే చదివారు ఆయన SSLC వరకు. ఎవరికి? రమణ గారు. ఈ దీంట్లోనే బాపు గారికిను రమణ గారికి చాలా పరిచయాలు ఏర్పడినాయి. స్కూల్లోనే PS హై స్కూల్లో పనిచేస్తుంటే ఆయన కూడా బాపు గారు కూడా అక్కడే చదివారు మెడ్రాస్లోనే. ఇలా చదువుతుండగా వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇప్పుడు ఈయన చదువు అయిపోయిన తర్వాత ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యాడు ఈయన రమణ గారు. అదే దాంట్లో అదే పత్రికలో బాపు గారు కూడా పొలిటికల్ కార్టూనిస్ట్గా జాయిన్ అయ్యాడు ఆయన. పొలిటికల్ వ్యంగ్య చిత్రాలు వేస్తూ ఉండేవాడు. అక్కడి నుంచి వీళ్ళ ఫ్రెండ్షిప్ బాగా స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి అక్షర రమణీయం, ఈ కదంబ రమణీయం, ఈ రమణ గారి పేరుతో మొత్తం ఈయన రమణ గారి గురించి చెప్తున్నాడు. రమణ గారితో మొత్తం ఆయన 4 పుస్తకాలను రాశాడు. తర్వాత అమ్మ మాట వినకపోతే అనే బాలల చేత పత్రిక రాస్తే దీనికి బాపు గారు బొమ్మలు వేశారు. అంటే ఈయన రాయటం ఆయన బొమ్మలు వేయటం ఇది ఒక ఇదిగా మారిపోయింది. అక్కడి నుంచి వీళ్ళు ఈ బుడుగు అనే పత్రిక కూడా ప్రారంభించాడు, రాశాడు ఆయన పుస్తకం, బుడుగు అనే పుస్తకం. అది కూడా బాగా పాపులర్ అయింది. ఏది చేసినా రమణీయం రమణీయం అంటూ పెట్టుకుంటూ ఈయన కథలు రాస్తూ మొదలు పెట్టాడు రమణ గారు. అక్కడి నుంచి కోతి కొమ్మచ్చని తన జీవిత కథ కూడా రాశాడు ఆయన. తన జీవిత కథకి కోతి కొమ్మచ్చని పెట్టుకోవడం అనేది ఒక విశేషం రమణ గారు. మంచి పాపులర్ కూడా కోతి కొమ్మచ్చని అందరికీ తెలిసిన విషయం అది. ఇక బాపు గారి గురించి వద్దాం. రమణ గారి గురించి ఇది విశేషం. ఇక రమణ గారు డైలాగ్ రచయితగా ఆదుర్తి సుబ్బారావు గారు ఇంట్రొడ్యూస్ చేశారు. అది కూడా చెప్పేస్తాను. ఆదుర్తి సుబ్బారావు గారు దాగుడు మూతలకి ఇంట్రొడ్యూస్ చేశారు. కానీ ఫస్ట్ విడుదలైంది మాత్రం రక్త సంబంధం అనే సినిమా. ఆ రైటర్ ఏదో ప్రాబ్లం వస్తే మళ్ళీ రమణ గారి చేత రాయించారు రక్త సంబంధం. సావిత్రి గారు ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు. చంద్రుని మించు అందములించు ఆ సినిమాకి రమణ గారు హెవీ సినిమాకి డైలాగులు రాయటం విశేషం ఇందులో చెప్పుకోవాల్సింది. ఈయన హాస్య రచయిత. అంత డ్రామా సినిమాకి డైలాగులు రాసి మెప్పించారు రమణ గారు రాశారని అనుకోలే. ఆ తర్వాత రామారావు సినిమాకి గుడి గంటలు కూడా రాశారు ఆయన. దాగుడు మూతల తర్వాత రిలీజ్ అయింది. ముందు వరుసగా రామారావు గారి సినిమాలకి రాశారు ఈయన రమణ గారు. ఇట్లాగా రమణ గారు దాంట్లో సెటిల్ అయిపోయారు ఆయన. ఇక ఇది వచ్చిన తర్వాత ఇక్కడ రమణ గారు బాపు గారు ఈయన యాడ్ ఏజెన్సీస్లో డిజైనర్ సెక్షన్స్లో రెండిట్లో పనిచేస్తున్నారు. ఈయన ఒక ఫారిన్ థామస్ అనే దీంట్లో డిజైనింగ్ సెక్షన్లో బాపు గారు పనిచేస్తున్నారు. అక్కడ యాడ్స్ సెక్షన్ ఏదో ఉంది, దాంట్లో పనిచేస్తున్నారు. అక్కడ మెడ్రాస్లో ఉన్నారు. మెడ్రాస్లో ఉండి వీళ్ళిద్దరూ అనుకున్నారు అప్పుడు, అవును మన ఇద్దరం కలిసి ఎందుకు సినిమా తీయకూడదు అని చెప్పేసి మిత్రులందరినీ కలుపుకుని వీళ్ళు పెట్టుకోవాలి పరిచయాలతోటి, వీళ్ళ పరిచయాలు మిత్రులు అందరిని కలుపుకుని సాక్షి అనే సినిమా మొదలుపెట్టారు ఫస్ట్. ఇప్పుడు బాపు గారి గురించి చెప్పుకున్నాం. బాపు గారి గురించి చెప్పాలంటే మాటలు కాదు, ఆయన బొమ్మల కంటే ఇప్పుడు సినిమాల గురించే ఎక్కువ చెప్పుకుంటున్నాం కాబట్టి మనం వాటి గురించే మాట్లాడదాం. బొమ్మల గురించి చెప్పాలంటే ఇంత విస్తృతమైన ఇది మనకి అంత చాలదు. ఆయన బొమ్మల చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. బాపు బొమ్మ ఎప్పుడే ఏ అందమైన పిల్లని చూసినా బాపు బొమ్మ అంటారు. ఏమంటే బాపు రాత, ఆయన రాత రాశాడంటే ఇది బాపు రాదని కనిపెట్టేస్తారు అందరూ దేశంలో ఎవరైనా సరే. ఏమండి పైగా అది పాంట్లు కూడా రిలీజ్ చేశారు కంప్యూటర్లో. బాపు గీత అంటే ఆయన బొమ్మల గురించి. ఇక ఆయన ఎవరెవరికి ఏం చేశారనే ఏమి రాశారనే తర్వాత చెప్తారు. ఈయన 1933లో మనం సూర్యకాంత్ గారి పేరు ఎప్పుడు పెట్టుకోమంటాం కదా, బాపు గారు అమ్మగారి పేరు సూర్యకాంతమ్మ గారే. సూర్యనారాయణ సూర్యకాంతమ్మ గారి దంపతులకు 1933లో నరసాపురంలో జన్మించారు. ఈయన ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత, నరసాపురం అంటే ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత ఈయన మౌని, ఎక్కువ మాట్లాడరు. కానీ ఎక్కువ మాట్లాడాల్సిన చదువు చదివారు. అది లా చదివారు ఈయన. హైకోర్టులో దీంట్లో నమోదు కూడా చేసుకున్నారు లాకి, కానీ అటు వెళ్ళలా. ఇది వచ్చారు. అక్కడి నుంచి ఈయన ఈ బొమ్మల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఆర్ట్ మీద ఇది ఉంది కదండి,
ఇక ఈయన వదిలిపెట్టలే ఎవరు కూడా. ఇప్పుడు ఎవరన్నా నవలు రాస్తే బాపు గారి దగ్గరికి, అయ్యా మీరు బొమ్మ రాస్తే తప్ప నాకు లేదని బతుమలేవాళ్ళు. ఏదైనా చిన్న కథ రాస్తే, అయ్యా మీరు ఈ కథ ప్రకారం భావాన్ని ప్రతిబింబించేలా బొమ్మ వేయాలని బాపు గారిని అడిగేవాళ్ళు. సో ఔత్సాహిక రచయితలు కానీ, విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి కవి సామ్రాట్లకు కానీ బాపు గారి బొమ్మలు ఆధారం అయ్యాయి. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఎవరు మహా 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 రచయితల దగ్గర నుంచి అందరి వరకు బాపు గారు బొమ్మ లేనిదే మేము మా పుస్తకాలు రిలీజ్ చేయకూడదని చెప్పే స్థితిలో వచ్చేసారు జనం మొత్తం అందరూ. బాపు బొమ్మకి, బాపు వేసే గీతలకి అంత ప్రాచుర్యం వచ్చింది. ఏమండి, ఇది అయిన తర్వాత ఈయన ఆంధ్రపత్రికలో పొలిటికల్ కార్టూనిస్ట్గా చేరాడు ఆయన. ఇది కాకుండా అడ్వర్టైజ్మెంట్ సెక్షన్స్లో ఆయన డిజైన్ సెక్షన్లో కూడా పనిచేశారు. ఆయన ఇంటర్నేషనల్ డిజైన్ సెక్షన్లో కూడా బాపు గారు పనిచేశారు. ఏమండి, ఈ తర్వాత ఇక్కడ రమణ గారు రాస్తే, రమణ గారు అమ్మ మాట వినకపోతే అని రాస్తే బాపు బొమ్మలు వేశారు. ఏమండి, ఆ తర్వాత ఆయన ఏం చేసినా ఆయన అక్షరూపం ఇస్తే ఈయన బొమ్మలు వేయటం పరిపాటు అయిపోయింది. ఆయన కూడా ఆంధ్రపత్రికలోనే పనిచేశారు. సో ఇక వాళ్ళిద్దరూ కలిసి ఉంటే ఇంకేముంది, ఏదైనా క్రియేషన్కి ఇక అవకాశం ఉంటుంది కదా. వీళ్ళిద్దరూ ఇంత పనిచేస్తుండగా వీళ్ళకి ఈ ఆర్ట్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని చెప్పి సినిమా తీయాలని అనిపించింది వీళ్ళిద్దరికి. రమణ గారికి ఆల్రెడీ ఆయన డైలాగ్ రైటర్గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఆయన రామారావు గారి సినిమాలకి ముళ్ళపూడి వెంకటరమణ గారు రాస్తున్నారు. ఆయన మోగ మనసులకు కూడా రాశాడు ఈయన. డైలాగ్ రైటర్ ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఎందుకంటే ఆదిత్య సుబ్బారావు గారు ఇంట్రొడ్యూస్ చేశారు కామెడీ కానీ, ఇది కానీ, హెవీ సీన్స్ కానీ ముళ్ళపూడి రమణ గారు డైలాగ్ రైటర్గా అన్నారు. ఆ డైలాగ్ రైటర్ అయిన తర్వాత మనం ఎందుకు సినిమా చేయకూడదు, బాపు గారు ఆయనకి ఐడియా వచ్చి ఉంటుంది రమణ గారికి. బాపు గారు చిత్ర దర్శకుడు కదా, ఆయన్ని డైరెక్టర్గా చూడాలని అనుకుని ఉండొచ్చు రమణ గారు, స్నేహితుడు కాబట్టి. అందుకని వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఒక పూర్తి అవుట్డోర్లో సాక్షి అనే చిత్రం, కృష్ణ, విజయ నిర్మల, జగ్గారావు, రంగారావు, సాక్షి రంగారావు అని పేరు దాంట్లోంచి వచ్చింది. సాక్షి రంగారావు పేరు సాక్షి సినిమా నుంచే ఆయన పేరు వచ్చింది. పూర్తి అవుట్డోర్లో చిన్న బడ్జెట్లో సినిమా తీశారు. సాక్షి సినిమా తీశారు. ఇక ఒక నమ్మకం ఏర్పడింది ఇద్దరికి సినిమా నిర్మాతలుగా. ఏం చేస్తే తమ ఇష్ట ప్రకారం తీశారు వీళ్ళు. అంటే ఎవరి దీనికి ఇచ్చేయకుండా వీళ్ళే నిర్మాతలు, వీళ్ళే ఇది. ఆ తర్వాత వీళ్ళకి సినిమాలు తీయమని వీళ్ళ స్నేహితులే ఎక్కువ మంది వచ్చారు వీళ్ళకి. ఎంవిఎల్ మూర్తి గారని, నిడమర్తి సత్యం గారు అని చెప్పేసి, పద్మాక్ష అని చెప్పేసి చాలామంది సినిమాలు తీయమంటూ బాపు రమణ గారి కాంబినేషన్ క్రేజ్ వచ్చింది. విశేషం చెప్పుకోవాల్సిందంటే కాంబినేషన్ క్రేజ్. ఆయన రాస్తే ఈయన తీస్తే బ్రహ్మాండమైన చిత్రాలు తయారవుతాయని నమ్మకం ఇండస్ట్రీలో కూడా ఏర్పడైపోయింది. ఆ తర్వాత ఇక పెద్ద ఆర్టిస్టులు వెళ్ళిపోయారు. ఆయన నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళారు. చిత్రకల్పన బ్యానర్పై బుద్ధిమంతుడు అనే సినిమా చేశారు. ఈ బుద్ధిమంతుడికే మనం రంగనాథ్ గారి గురించి చెప్పుకున్నాం. ఆర్కెస్ట్రాకి వెళ్ళి రంగనాథ్ గారిని ఒక షాట్ తీస్తే అని చెప్పుకున్నాం మనం. ఏమండి, ఇది అయిన తర్వాత బుద్ధిమంతుడు అయిపోయింది. బుద్ధిమంతుడి తర్వాత అందాల రాముడు, మళ్ళీ నాగేశ్వరరావు గారితో అందాల రాముడు తీశారు. అందాల రాముడు తర్వాత వాణిశ్రీతో గోరంత దీపం తీశారు. ఏమండి, దీని తర్వాత కొంతకాలానికి శ్రీరామచిత్ర బ్యానర్పై ముత్యాల ముగ్గు తీశారు. ముత్యాల ముగ్గు ఎంత పాపులారిటీ వచ్చిందో, ఎన్ని అవార్డులు వచ్చినాయో, రావు గోపాలరావు గారి క్యారెక్టర్ ఎంత హైలైట్ అయిందో తెలుసు. అలాగే దాంట్లో రామలింగయ్య గారి క్యారెక్టర్ కూడా హైలైట్ అయింది. అది ఆంజనేయులు ఆయన కోతి కరిచిన తర్వాత. ఏమండి, ఇది అయిన తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చి మిస్టర్ పెళ్ళం, పెళ్లి కొడుకు, పెళ్లి పుస్తకం పాటలు ఇప్పుడు ఎక్కడ ఇదివరకు సీతారామ కళ్యాణం పెళ్ళైతే పెళ్లి పుస్తకం పాట ఉండాల్సిందే. శ్రీరస్తు శుభమస్తు. మళ్ళీ సీతారాముల కళ్యాణం దాంట్లో కూడా ఒక పాట రిపీట్ అవుతా ఉంటదండి ఇది కదా. అవునవును. అంటే మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ జనాలకు పెళ్లి పాట వచ్చింది ఇదే బాపు గారి. ఇది తర్వాత సంపూర్ణ రామాయణం, ఆయన పౌరాణిక చిత్రం తీస్తే సంపూర్ణ రామాయణం సోమన బాబు గారితో తీశారు. పండరిబాయి శబరిగా వేసింది. అది అసలు మహాకావ్యం అది. రైట్. ఏమండి, సీతా కళ్యాణం అయితే నభూతో నా భవిష్యత్ ఆయన టెక్నికాలిటీకి. అంచేతంటే నిజమైన
గంగావతరణం అంటే ఏంటో ఆ చిత్రంలోనే చూపించారు ఆయన. దీన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశంగా తీసుకున్నారు వాళ్ళు, లైబ్రరీలో పెట్టుకున్నారు వాళ్ళు, సీతా కళ్యాణం అనే సినిమాని వాళ్ళు దీని కింద. ఏమండి ఇట్లాంటి సినిమాలు తీసిన ఆయన చాలా సినిమాలు తీశారు ఆయన. ఇక భక్త కన్నప్పుడు మర్చిపోగలమా? భక్త కన్నప్పుడు మర్చిపోలేము. ఏమండి తర్వాత ఇక ఇలాగా సినిమాలను తీస్తూ భాగవతం అనే సీరియల్ కూడా ఈనాడు టీవీకి తీశారు. కరెక్ట్. ఏమండి తర్వాత వీళ్ళిద్దరిని రామారావు రామారావు వదిలిపెట్టకుండా ఈ పిల్లల విద్యార్థులకి ఈ ప్రాథమిక విద్యలన్నీ దృశ్య శ్రవణ దీన్ని స్టార్ట్ చేశారు రామారావు గారు. అంటే విద్యార్థులకు అర్థమయ్యేటట్టుగా టీవీలో ఈ పాఠాలు బోధించడం, దృశ్య శ్రవణ విభాగం అని ఓపెన్ చేసి బాపు రమణ గారి కోసమే అది. ఆయన కొన్ని సంవత్సరాలు ఆ పాఠాలన్నీ తీయించారు, సైన్స్ పాఠాలు కానీ, అంటే కొన్ని తరగతుల వరకు. దాన్ని రామారావు గారు వదిలిపెట్టకుండా వీళ్ళిద్దరిని దానికి ఉపయోగించుకున్నారు. తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర కూడా ఈయన వీళ్ళని రామారావు గారు బాగా వచ్చి సలహాలు తీసుకున్నారు విశ్వామిత్ర కూడా ఈయన. ఏమంటే ఇలాగ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తూ చివరికి బాలకృష్ణ గారు రామరాజ్యం ఎత్తేసారు. శ్రీరామరాజ్యం రామరాజ్యం జరుగుతున్నప్పుడు రమణ గారు మరణం సంభవించింది. అసలు ఆయన తట్టుకోలేకపోయారు. అంటే శ్రీరాముడు వనవాసం వెళ్ళిన తర్వాత దశరథుడు ఎలా అయితే తట్టుకోలేకపోయాడో అంతటి బాధని ఈయన అనుభవించాడు. ఆయన సినిమా మీద ఇక నేనే సినిమాలు తీయగలను ఆయన లేకపోతే, నా తోడు నా ఇది లేకపోతే అని అన్న బాధ అనుభవించి మొత్తానికి పిక్చర్ ఫినిష్ చేసిన తర్వాత కొన్నాళ్ళకే ఆయన చనిపోయాడు. బాపు గారు రమణ గారిని చేరుకున్నాడు. ఉండలేకపోయారు. అదే ఉసురుతోటి అంతవరకు జీవితాంతం వరకు ఊహలు తప్పించి ఉసురు పోయేంత వరకు వాళ్ళు స్నేహితులుగానే ఉన్నారంటానికి ఇది మంచి ఉదాహరణ. అంటే ఒకటి ఈ సినిమా ప్రపంచంలోనంటే ఎమోషన్స్ చాలా వస్తూ ఉంటాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. నువ్వెక్కువ నేను ఎక్కువ, ఒకవేళ రమణ గారిని పొగిడి బాపు గారిని పొగడపోతే బాపు గారిని పొగిడి రమణ పొగడ, ఇట్లాంటివన్నీ సినిమాలోనే సంభవిస్తాయి. ఫీలింగ్స్, ఈగో క్లాషిక్స్ అవేమీ లేకుండా ఏమండి ఒక శ్రీరామచంద్రుడి క్యారెక్టర్ ఎప్పుడు ఆవేశానికి కావేశాలకి అతీతుడిగా శ్రీరాముడి క్యారెక్టర్ అని చెప్పుకుంటాం. ఏమండి ఆ క్యారెక్టర్ ఇద్దరిలోనూ చూస్తాం మనం. కరెక్ట్. రామలక్ష్మణులు ఎలా ఉంటారు? రామలక్ష్మణులు అపార్థం ఉంటాయా? అలా ఉండదండి. అలాంటి వాళ్లే వీళ్ళు కూడా రామలక్ష్మణులు కింద పోల్చుకోవచ్చు. వీళ్ళు బ్రదర్స్ కానివ్వండి, ఏది కానివ్వండి. ఈ సినిమాల్లోకి వచ్చేటప్పటికి బాపు గారికి రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చిందండి వీళ్ళకి. అంటే ఇద్దరికి ఇస్తున్నారు, ఇద్దరికి కలిపే వీళ్ళిద్దరిని అవార్డులు కూడా విడదీయలేదండి. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చిందండి. తర్వాత అమెరికా తెలుగు అసోసియేషన్ కళా శిరోమణి అనే బిరుదు ఇచ్చిందండి. తర్వాత వాళ్ళే ఫారిన్ వాళ్ళే కార్టూనిస్ట్ అసోసియేషన్ వాళ్ళని, లిటరరీ అండ్ కార్టూనిస్ట్ అసోసియేషన్ వాళ్ళు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారండి బాపు గారికి. ఇవి అవార్డులు వచ్చినాయి. తర్వాత ఇంకా ఈయన ఎవరో ఏమేమి బొమ్మలు రాశారో ఇప్పుడు చెప్తాను. అమెరికా తెలుగు అసోసియేషన్ కళా శిరోమణి అవార్డు ఇచ్చారు. తర్వాత ఇండియన్ కార్టూనిస్ట్ అసోసియేషన్ వాళ్ళు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఇక నేషనల్ అవార్డుకి వస్తే 2 నేషనల్ అవార్డులు వచ్చినాయి ఈయనకి, 7 నంది అవార్డులు వచ్చినాయి. తర్వాత ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పెట్టి. ఫిల్మ్ఫేర్ వాళ్ళు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు బాపు గారికి ఇచ్చారు. అంటే అటు వాళ్ళు ఇచ్చారు కార్టూనిస్ట్ అసోసియేషన్ వాళ్ళు, ఇటు పిక్చర్స్కి వీళ్ళు ఇచ్చారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ వీళ్ళకి. ఇక బాపు గారు బొమ్మల విషయానికి వస్తే బాపు బొమ్మల్ని ప్రచురించిన పత్రికలు ఉండవు అసలు. ఏమండి బాపు వేయని బొమ్మల నవలలు అసలు ఉండవు. ఏ రచయితకైనా బాపు బొమ్మ ప్రత్యేకం. కొత్త వాళ్ళు రాసినా, విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు రాసినా కూడా బాపు గారు బొమ్మ వేయాల్సిందే. ఏమండి ఎన్ని నవలలు అయితే ఉన్నాయో, ఎవరి నవలలు అయితే రాశారో ఆ నవలన్నిటికీ బాపు గారి చేత బతిమాలించుకుని బొమ్మలు వేయించుకునేవాళ్ళు. మా అసోసియేషన్ ఉందా? అవును, మీకు బొమ్మ ఉంటుంది నవరసాలు. నవరసాలు వేరు, నవరసాలు చెప్తాను. ఆయన కోసమే చేయించుకొని ఫ్రేమ్ లో పెట్టుకుంటారు. ఫ్రేమ్ చేసుకుని ఇంట్లో గానీ ఆఫీస్ లో గానీ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మా అసోసియేషన్ కి ఒక
బిడ్డను పట్టుకొని ఎంబ్లం ఆ బొమ్మ గీసింది ఆయనే. అసలు ఒకటి కాదండి, ఏది తీసుకోండి మీరు, బాపు గారి హస్తం లేదే, బాపు గారి గీత లేదే, బాపు గారి రాత లేదే, లేదంటే అతిశయోక్తి కాదు. కరెక్టే. ఎంచేదంటే మనం ఇప్పుడు జనరేషన్ మనకు అందుబాటులో లేం కదండి. అప్పట్లో అసలు బాపు గారి దగ్గరికి వచ్చి బతిమాలి కూర్చుని గంటల గంటలు రాయించుకునేవాడు. రైట్. ఏమండి, ఒక నవరసాలు ఆయన చూసి నవరసాలు ఎలా ఉంటాయో బాపు గారు వేసిన బొమ్మల ద్వారానే చాలా మంది దర్శకులకు తెలిసింది. నాలాంటి వాళ్ళకు కూడా చాలా మంది దర్శకులు నవరసాలు అంటే ఇలా ఉంటాయి అని ఆయన ద్వారా తెలిసింది. తర్వాత అష్టదశ నాయకులు ఎలా ఉంటారో ఆయన బొమ్మల ద్వారా తెలిసింది. తర్వాత రామాయణాన్ని బొమ్మలతో చెప్పిన ఘనత బాపు గారిది. రామాయణాన్ని బొమ్మల్లో చూపించిన ఘనత బాపు గారు. ఎందుకంటే రామాయణం అంటే ఆయనకు బాగా ఇష్టం. ఆయన మరో వాల్మీకి కింద కూడా చెప్పొచ్చు. ఆయన అసలు బొమ్మల వాల్మీకి. ఆయన రాసిన వాల్మీకి, ఈయన బొమ్మల వాల్మీకి. అంటే నా ఉద్దేశం, ఇది ఎవరు అన్నది కాదు. ఏదైనా తప్పుంటే నాకు క్షమించాలి. ఏమండి, అన్నమయ్య పాటలకి బొమ్మలు వేసింది ఆయనే. అన్నమయ్య ఆ పాటల యొక్క భావానికి తగినట్టుగా బొమ్మలు వేయటం బాపు గారి ప్రత్యేకత. తర్వాత ఆయనలో ప్రత్యేకత ఏంటంటే అచ్చ తెలుగుతనం. అసలు ఆయన గోదావరి దగ్గర నుంచి వచ్చారు కదా, ఆయన తెలుగు పుట్టింది రాజమహేంద్రవరంలోనే. ఏమండి, అటు నుంచి వచ్చారు కాబట్టి అచ్చ తెలుగుతనం చూడాలంటే బాపు గారి బొమ్మల్లో కూడా తెలుగుతనం ఉంటుంది. రాతలోనే కాదు, బొమ్మల్లో కూడా. జనార్దన అష్టకం అనే దానికి బొమ్మలు వేశారు ఆయన. మొత్తం రామాయణానికి బొమ్మలు వేశారు ఆయన. తెలుగు భాషలో కాదు, ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో కూడా ఈయన రామాయణాన్ని బొమ్మలు చిత్రించారు. ఆ భాషలకి ఆ మీనింగ్ రాస్తూ, ఆ బొమ్మలకి కింద మనం తెలుగు రాస్తాం కదా, అలాగే ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో కూడా రామాయణ బొమ్మలు వెళ్ళినాయట ఆయన. ఈ బాపు గారి బొమ్మలు ఇంగ్లీష్ వాళ్ళ ఫారిన్ వాళ్ళకి సంబంధించిన సంస్థలు జే వాల్టర్ అండ్ ఎఫిషియంట్ పబ్లికేషన్స్ దాంట్లో కూడా బాపు గారిని ఉపయోగించుకున్నారు. వాళ్ళు పిలిచి బాపు గారి బొమ్మలు పిలిచి వాళ్ళు ఫారిన్ వాళ్ళు. ఏమండి, తర్వాత ఏ తెలుగు పత్రిక ప్రారంభించినా బాపు గారితోనే ప్రారంభం అవ్వాలి. ఆయన లిపి కానీ ఆయన బొమ్మలు కానీ ఏ తెలుగు పత్రిక ఎప్పుడు ప్రారంభించినా, ఎవరు ప్రారంభించినా ఆయనతోనే ప్రారంభం అవుతుంది. సో ఇన్ని విశేషాలు ఉన్న బాపు గారిని మనం ఎంతని చెప్పగలం. ఇక ఒరిజినల్గా ఆయనకు ఉన్న బొమ్మల గురించి, బొమ్మల చరిత్ర గురించి చెప్పాలంటే మన వల్ల కాదు. మనం సినిమాల గురించి వరకు చెప్తున్నాం కాబట్టి లిమిటెడ్గా చెప్పాను. కాకపోతే ఆయన కీర్తి ఆకాశం అంత ఉంది. మనం ఇంతే చెప్పుకున్నాం. ఆయన చేత బాపు గారి చిత్రాల గురించి అది అంతవరకే మనం తెలిసిన జ్ఞానంలో చెప్పగలిగాం. ఏదైనా తప్పులుంటే క్షమించాలి. ఓకే, ఇది కెరీర్ వరకు. పర్సనల్ లైఫ్ లో రమణ గారికి పిల్లల విషయం కానీ, బాబు గారి పిల్లల విషయం ఏంటి? పిల్లలంటే రమణ గారికి అబ్బాయి, అమ్మాయి అండి. అబ్బాయి ఏమో తెలిసిన వాళ్ళు, అందరికీ తెలిసిన వాళ్ళే, దర్శకుడు వరా ముళ్ళపూడి. పిక్చర్ కూడా డైరెక్ట్ చేశాడు ఆయన ఏదో. ఏమండి, ఆయన ఆ రంగంలో ఉన్నారు, రచయిత రంగంలో. ఆయన్ని ఉపయోగించుకుంటున్నారు చాలా మంది. ఐ మీన్ వారికి కావాల్సిన రమణ గారికి సన్నిహితులందరి దగ్గర ఆయన ఉన్నారు. ఆయన దర్శకుడిగా ఆయన పాపులర్, వరా ముళ్ళపూడి గారంటే. అమ్మాయి మాత్రం ఫారెన్ లో ఉందండి, అమెరికాలోనే ఎక్కడో ఉంది ఆవిడ అమ్మాయి. ఇక బాపు గారికి వస్తే ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఏమండి, అబ్బాయి అమ్మాయి మెడ్రాస్ లో ఉన్నారు. ఒక చిన్న కొడుకును అమ్మాయి. పెద్ద కొడుకు మాత్రం జపాన్ లో ఏదో కంపెనీలో మంచి పొజిషన్ లో, హై పొజిషన్ లో ఉన్నారండి. సో పిల్లలందరూ వెల్ సెటిల్డ్ అండి. వాళ్ళని ఎడ్యుకేషన్ సైడ్ కానీ ఇది కానీ బాగా చేశారు. ఒక రమణ గారి అబ్బాయి మన శాఖకు వచ్చారు, కానీ మన దర్శకత్వ శాఖ వాళ్ళందరూ ఇంటర్నేషనల్ గా కంపెనీలో పనిచేస్తున్నారండి. వాళ్ళ జపాన్ లో ఉన్నాడు ఒక అబ్బాయి. ఇలా అమృతాంజన్ కంపెనీలో చేస్తున్నారు విన్నాను నేను. ఏది అమ్మాయి అబ్బాయి కూడా అమృతాంజన్ కంపెనీలో మెడ్రాస్ లోనే చేస్తున్నారని విన్నాను నేను. సరే, వీళ్ళిద్దరు ఒకే కాంపౌండ్ లో ఉంటారండి. వీళ్ళు రమణ గారును బాపు గారు వాళ్ళు ఆశ్రమవాసులు అక్కడ ఒకే చోట ఇల్లు కట్టుకుని ఉన్నారు. అంటే పిలుపుకు అందుబాటులో ఉండేటట్టుగా వాళ్ళిద్దరు ఇల్లు కట్టుకున్నారండి వాళ్ళు. ఇంచేదంటే ఇక బాపు గారు ఇక ఎక్కువ మాట్లాడరు కదండి. ఆయన ఎప్పుడు ఆయన మాట్లాడేది ఒక రమణ గారితో. ఆయన చేత ఆ చెట్టు కిందకు నేను వెళ్ళాను ఇంటికి. అది ఆ కాంపౌండ్ లో కూర్చుని ఇద్దరు కుర్చీలు వేసుకుని, ప్రేమ కుర్చీలు బాగా మాట్లాడుకునే వాళ్ళు. వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేశాను నేను.
బాపు గారిని ఓకే బాపు గారిని వెళ్ళాను నేను ఒకసారి. ఓకే అంచేత వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే వాళ్ళు కారణ జన్ములండి. నా 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 ఉద్దేశంలో చెప్పాలంటే వాళ్ళ కారణ జన్ములు. అంచేత వాళ్ళ స్నేహం గురించి అంటే ఇంకొకళ్ళు ఎవరు ఉండలేరు కూడాను. ఒకవేళ ఉండాలనుకున్నా కూడా ఉండలేరు. కరెక్ట్, ఉండలేరు. ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగిన వాడే స్థితప్రజ్ఞత కావాలి ఆ స్నేహం పెంపొందించాలంటే. సో బాపు రమణుల గారి గురించి చెప్పుకోవటం కూడా మన భాగ్యంగానే భావిస్తున్నాను నేను. చూడండి, వాళ్ళు కూడా ఆ లాస్ట్ సినిమానే ఇద్దరు తుది శ్వాస, ఆ లాస్ట్ ఒక ఆయన మిడిల్ కావచ్చు, ఇంకొక ఆయన లాస్ట్ లో కావచ్చు అంతే. కానీ ఆయన పోయిన తర్వాత ఈయనకి ఇదైపోయింది అసలు, మొత్తం సగం బహిప్రాణం పోయినట్టు అయింది ఆయన. అంటే ఆత్మ పోయినట్టే. కరెక్ట్. వీళ్ళు చెప్పాను కదా నేను, షాడో ఒక మనిషి ఇదైతే షాడో ఒకళ్ళు కరెక్ట్. ఒకళ్ళ మనిషి అయితే ఒకడు షాడో, అదే ఒకళ్ళ ఆత్మ అయితే ఒకళ్ళ శరీరం, రెండు ఒకటే. అది అంచేత వాళ్ళిద్దరిని స్నేహం గురించి ఎంత చెప్పినా కూడా ఇక ఇది కారణ జన్మలు నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసే పుడతారని నా ఉద్దేశం. మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఇంచేత వాళ్ళు చేసిన ఇంచేతంటే నాన్ కాంట్రవర్షియల్ ఇద్దరు. ఈ సీతా కళ్యాణం అమెరికా, యుగోస్లేవియా, డెన్వర్ ఫెస్టివల్స్లో ప్రదర్శింపబడింది. ఇది కాకుండా బ్రిటిష్ ఇన్స్టిట్యూట్లో పాఠ్యాంశం ఇది సీతా కళ్యాణం, మేకింగ్ ఆఫ్ సీతా కళ్యాణం. బ్రిటిష్ ఇన్స్టిట్యూట్లో బాపు గారు మేకింగ్ మీద వాళ్ళు పాఠాల కింద చెప్పారు వాళ్ళు ఇన్స్టిట్యూట్లో పెట్టి. ఓకే. ఏమండి, తర్వాత చాగే కూడా తీశాడు ఈయన బాపు గారు, చాగే కూడా. అదే వాటికి కూడా ఆయన ఇంటర్నేషనల్ ఎక్లైమ్ వచ్చింది ఆయనకి, బాపు గారికి. సో అంచేత వాట్ నాట్ ఏది చేసినా కూడా ఆయన పౌరాణికాలకి బ్రహ్మలాగా ఆయన కమలాకర్ కామేశ్వరరావు అంటారు కదా, ఈయన కూడా పౌరాణిక బ్రహ్మ కింద చెప్పుకోవచ్చు. ఆయన పౌరాణిక మహావిష్ణువు కింద చెప్పొచ్చు. లేకపోతే పిల్లల పుస్తకాలపై సలహాలు ఇమ్మని చెప్పి యునెస్కో వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ వాళ్ళు చేసి బాపు గారిని ఇన్వైట్ చేశారు సలహాలు ఇమ్మని. పిల్లల పుస్తకాలు తయారు చేస్తూ పిల్లలకి ఏమేమి అంశాలుగా మనం దీనిగా చెప్పాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేయడానికి బాపు గారిని ఒక మెంబర్గా ఇన్వైట్ చేశారు యునెస్కో వాళ్ళు. అదొక గ్రేట్ అచీవ్మెంట్ ఆయనకి. ఇక్కడ ఎన్టీ రామారావు గారి అట్లాను సేమ్ ఇది కూడా సేమ్ ఇది. అది ఇది ఒక క్రెడిట్ ఆయనకి. ఇంచేత మన ఇండియన్ ని వాళ్ళు వాళ్ళ నుంచి మనం తీసుకుంటా ఉంటాం జనరల్ గా. తర్వాత మన ఇండియన్ డైరెక్టర్ ని వాళ్ళు ఇన్వైట్ చేసి ఒక మేధావిగా గుర్తించడం అనేది మనకి గర్వకారణం ఆయనకి, బాపు గారికి ఆ క్రెడిట్ వచ్చింది. తర్వాత ఈ సినిమాలు కానివ్వండి, ఆ ఇన్స్టిట్యూట్స్లో వీళ్ళ గురించి చెప్పుకోవటం కానివ్వండి, మేకింగ్ ఆఫ్ ఫిల్మ్స్ కానివ్వండి, అసలు ఒక్క శీతాకాలం గంగావతరణం ఒకటి చాలు సార్. అసలు ఎలా చేశారు ఆశ్చర్యపోయారట జనాలు ఫారిన్ కంట్రీస్లో. అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఆ కాలాన్ని శివుడు కాలాన్ని దించేసినట్టుగా ఫీల్ అయ్యారంట వాళ్ళు. అది మన బాపు గారి గొప్పతనం. అండ్ ఇంకోటి లాస్ట్ లో ఈ భాగవతం ఏదైతే ఉందో, ఆ భాగవతం అది ఈనాడు కూడా వాళ్ళు కూడా రామోజీరావు గారు వాళ్ళు ఆయన సుమన్ తర్వాత భాగవతం అంటే మనం ఇంకోటి గుర్తు చేసుకోవాలి. రంగనాథ్ గారు ఈ భార్య యాక్సిడెంట్ అయ్యి ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇది కాపాడింది భాగవతం. బాపు గారు పిలిచి మళ్ళీ గుర్తుపెట్టుకుని ఎప్పుడో అందాల రాముడు వేషానికి పిలిచారు ఆయన. పిలిచినప్పుడు అదే సమయంలో చందన అనే పిక్చర్ హీరోగా అవకాశం వచ్చింది రంగనాథ్ గారికి. అప్పుడు ఏది చేయాలని డిసైడ్ చేసుకోలేక బాపు గారి దగ్గరికి, రమణ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆయన. వేస్తే వాళ్ళిద్దరూ ఏం చెప్పారంటే, నువ్వు హీరోగా అవకాశం వచ్చింది అంటున్నావు కాబట్టి నువ్వు హీరోగా చేయి ముందు, ఇదేముంది మీ క్యారెక్టర్ ఎప్పుడైనా చేస్తాం మేము అని చెప్పేసి రంగనాథ్ని ప్రోత్సహించి పంపించింది వాళ్ళే, బాపు గారు, రమణ గారు. ఏమండి, అది అయిన తర్వాత ఆయనకి ఆర్థిక ఇబ్బందులు తీర్చింది కూడా ఈ భాగవతమే. ఇచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయిపోయి భార్య గారికి మంచం మీద 14 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా సినిమాలు తగ్గించేసుకుని చాలా బాధలు పడ్డాడు ఆయన. అప్పుడు దాని నుంచి బయటపడేసింది ఈ భాగవతం సీరియల్ శాంతినివాస రాఘవేంద్ర గారు. ఇది